అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉప ఎన్నికలపై 3 పార్టీలు 3 కోణాల్లో ఉన్నాయి. అధికార పార్టీ ఉప ఎన్నికలు కోరుకోవట్లేదు, కానీ కోర్టులు అవి నిర్ణయిస్తాయి. ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది స్పీకర్ లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్లో జరిగే నిర్ణయం. కానీ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు కోరుకోవడం లేదని మనకి స్పష్టంగా అర్థమైంది. ఉప ఎన్నికలు కోరుకునే పని అయితే ఈ పార్టీకి 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావాల్సి ఉంది, కానీ ఇంతవరకు ఒక అసెంబ్లీ స్థానంలో కూడా ఉప ఎన్నిక రాలేదు. త్వరలో 2 స్థానాల్లో అయితే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటుంది. ఇంకా బీజేపీ విషయానికి వస్తే ఉప ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయాలి అంటూ చాలా ఆందోళన ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ బీజేపీ నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి ఉన్నంత పోరాట పట్టుమని కూడా తెలంగాణ బీజేపీ నాయకులకి లేదు అంటూ చాలా ఎంపీలపై అసహనం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3rd ప్లేస్, కంటోన్మెంట్లో 3rd ప్లేస్, ఇప్పుడు రేపు రాబోయే జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీకి చాలా ఘోరమైన ఓటమి తప్పదంటూ చాలామంది భావిస్తున్నారు. మరి ఇలాంటి రూరల్ ఏరియాలో బీజేపీ ఎలాంటి పోరాటం చేస్తుందో చూడాల్సి ఉంది.